ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వారు అనగా పాపం నుండి విమోచింపబడిన వారు, ప్రభు రక్తంతో కడుగబడిన వారు, నీతిమంతులు. ప్రియులారా, నీతిమంతులు కష్టకాలంలో, ఆపత్కాలంలో, శ్రమదినమున దేవునికి మొరపెడితే, ఆయనకు ప్రార్థిస్తే ప్రతి ఆపద నుండి వారిని విడిపించుతానంటున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని బిడ్డలకు ఆపదలు రావు, నీతిమంతులకు కష్టం ఉండదు, వారు చాలా ఆనందంగా ఉంటారనుకుంటారు. దేవుని నమ్మిన వారికి, క్రైస్తవులకు కష్టాలు రావు కదా అని ఈనాడు నువ్వనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వాక్యం చెబుతుంది. అవునండి, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులలో అక్కరలు కొరతలు కలిగి జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాలు రాక బాధపడేవారున్నారు. వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పుల బారాన పడిన వారున్నారు. వివాహాలు జరగక, భార్యాభర్తల మధ్య సఖ్యత సమాధానం లేక, సంతానం అందక, అనారోగ్య బారిన పడి, నిందల గుండా, అవమానాల గుండా వెళ్లేవారు ఎంతోమంది ఉన్నారు కదండి. శత్రు భయాలను బట్టి, పగవారిని బట్టి నెమ్మది లేక జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇలా చెబుతూ పోతే దేవుని బిడ్డలకు అనేకమైన బాధలు, ఆపదలు, ఆటంకాలు, కష్టాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ దేవుడు ఎన్ని ఆపదలొచ్చినా నీతిమంతులను ఎన్నడూ కదలనియ్యడు. వారిని ఎప్పటికీ విడిచిపెట్టడండి, నిత్యము కాపాడుతూనే ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వంలో ఎన్నో శ్రమలను, ఎన్నెన్నో కష్టాలను భరిస్తూ బానిసలుగా బ్రతికారు. వెట్టి చాకిరి చేస్తూ, కొరడా దెబ్బలు తింటూ, ఇనుప కొలిమిలో నానా ఇబ్బందులు పడుతూ, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టినారు. ఎలుగెత్తి ఏడ్చారు, రోదించారు. దేవుడు వారి రోదనను విన్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము 1-2 రోజులు శత్రువుల చేతిలో ఉంటే ఎంతో శ్రమల పాలవుతాము. ఆ శ్రమ తట్టుకోలేక చస్తే బాగుండనుకుంటాము కదా. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు తల్లులు, వారి పిల్లల పిల్లలు, వారి తండ్రులు, ఇలా తరతరాల ప్రజలు చిత్రహింసలు అనుభవించారండి. అయితే మన దేవుడు జాలిగలవాడు, దయగలవాడు, కృపా సత్యములతో నిండినవాడు. కాబట్టి తన ప్రజలను అట్టి శ్రమలలోనే వదిలివెయ్యలేదు, శత్రువుల చేతిలోనే ఉంచలేదు. వారిని కాపాడినాడు, రక్షించినాడు, వారి మూలుగులను విన్నాడండి. ప్రియులారా, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచున్నారు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లి నివాసపురమేదియూ వారికి దొరకకపోయెను. అలాంటి స్థితిలో ఉన్న తన బిడ్డలను దేవుడు రక్షించినాడండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వారి కష్టకాలంలో దేవునికి ఏ విధంగా మొరపెట్టారో ఈనాడు మనం కూడా మన కష్టంలో, వ్యాధిలో, బాధలో దేవునికి మొరపెట్టాలండి. ఆయన సహాయాన్ని వేడుకోవాలి. ఆ దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరచుతాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడు. తప్పకుండా దేవుడు నీ కష్టాన్ని తీరుస్తాడు, నీ ఆశను నెరవేర్చుతాడు. నీకెదురవుతున్న ఆపదలన్నిటి నుండి నిన్ను విడిపించుతాడండి. ఈనాడు నీ శత్రువులను బట్టి భయాందోళన చెందుతున్నావా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ సొంత ఇంటివారు నిన్ను నిందిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారా? నిన్ను శ్రమల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. నీ కుటుంబ పరిస్థితులు నీకు నిత్యం దుఃఖాన్ని కలిగించొచ్చు. నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి నీకు నెమ్మది, సంతోషం లేని దినములను గడుపుచున్నావేమో. నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, లేక వేరే మనుషులను బట్టి నువ్వు మోసపోయిన స్థితిలో ఉన్నావా? నిన్ను బందీగా చేశారా?
ఈనాడు నీ తప్పు లేకపోయినా నిన్నందరూ అవమానిస్తున్నారా? నీ ఉద్యోగ స్థలంలో, నీవు వ్యాపారం చేసే స్థలంలో ఒత్తిడిలా, నీ సహోద్యోగులను బట్టి ఎంతో బాధను అనుభవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని దేవుడంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఏ మనుష్యుడైనా ఈ విధంగా అన్నాడా? నీకు సహాయం చేస్తాను, నీ ఆపదలను తొలగిస్తాను, నీ కష్టాన్ని దూరపరుచుతాను, నీకు నెమ్మదినిస్తాను, నీ బాధలన్నిటి నుండి నీకు విడుదలను దయచేస్తాను అని ఎవరైనా అన్నారా? అనరు. ఎందుకంటే వారు మనుషులు, స్వార్థప్రియులు, అబద్ధికులు. వారికన్నీ సాధ్యం కావండి. కేవలం నీ దేవునికే నీ జీవితంలో సమస్తము సాధ్యము. కాబట్టి నీ ప్రతి పరిస్థితిలో దేవునిని వెదుకు, ఆయనకు మొరపెట్టు, ఆయన సహాయాన్ని అడుగు. తనకు ప్రార్థన చెయ్యువారందరి ఎడల ఆ దేవుడు ఎంతో కృప చూపేవాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి ఆ దేవాది దేవునికి ప్రార్థించు. నీ బాధ ఏదైనా, నీ కష్టం ఎలాంటిదైనా, నీకొచ్చిన నష్టం ఎంత పెద్దదైనా వాటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను లేవనెత్తడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో పోరాడు, పట్టుదల కలిగి మొరపెట్టు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో తన యొక్క మేలులు, అద్భుత కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈనాడు నీతిమంతులంగా మారిన మేము మొరపెట్టినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు మాకు సహాయం చేసే దేవుడుగా, కష్టం నుండి, శ్రమ నుండి, ఆపద నుండి రక్షించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మీరు ఎంతగానో రక్షించినారు, కాపాడినారు, వారి పట్ల అద్భుతాలను చేశారు దేవా. ఈనాడు మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రు భయాల నుండి, వేదనలు, కృంగుదల, నిరుత్సాహాల నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా, మీకే మొరపెడుతున్నాము తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వేడుకుంటున్నాము దేవా. దయచేసి మీ యొక్క గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని వెదికే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలుంచండి దేవా. ఈ దినమున బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అపాయం నుండి, ప్రమాదం నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి కోరికను మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహం జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ప్రియులకు శ్రేష్టమైన జాబును దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు చదివిన చదువుకు తగినట్లుగా చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలలో ఉండే అక్కరలు, అవసరతలు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారికి తోడయ్యుండి నడిపించండి తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని
జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాయుటకు సహాయం చెయ్యండి. ఏ ఒక్క ప్రశ్నను విడిచిపెట్టకుండా మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల ప్రిపరేషన్లో తోడుగా ఉండండి ప్రవ్వా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో, ఏ విధంగా గుర్తుంచుకోవాలో మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చక్కటి గైడెన్స్ను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినమున ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా. ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మీరే వారికి తోడయ్యుండి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, క్రమక్రమంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే పడకల మీద ఉంటున్నారో, ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. మీ వాక్కును పంపి బిడ్డలందరినీ బాగు చేయమని, స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దుష్టు నుంచి రక్షించండి, అపవాది నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, పోషణను వారికి అనుగ్రహించండి దేవా. ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు లోబడి చక్కగా నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడిని సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలను ఆత్మీయంగా బలపరచండి దేవా. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. ఎంతో మంది లోకంలో, పాపంలో జీవిస్తున్నారు దేవా. వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారికి మీరే గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా. ఆత్మ కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూదగాతాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్య భర్తలు కూడా ఒకరికి ఒకరు విరోధులుగా జీవిస్తున్నారు దేవా. ప్రేమ లేని వారిగా, దయలేని వారిగా ఉంటున్నారు దేవా. భర్తలను, భార్యలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవా. వారి నోటి మాట చేత ఇష్టానుసారంగా తిట్టుకుంటున్నారు ప్రవ్వా. దయచేసి అలాంటి భార్య భర్తల్ని మీరు మార్చండి దేవా. మారు మనసును అనుగ్రహించండి దేవా. మీ అందు భయం, భక్తి కలిగి జీవిస్తూ ఒకరినొకరు ప్రేమించుకొని జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప గొప్ప కార్యములు జరిగించండి దేవా. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి
కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.